ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇంకా బోనం పట్టుకొని 3 గాని 5 గాని ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఈ బోనం అనేది పెట్టాము. ఇంకా పంతులు గారు కొన్ని మంత్రాలు చదివారు. ఇంకా అమ్మవారికి నైవేద్యం చీర కూడా పెట్టారు. అవన్నీ పెట్టేసి కొన్ని మంత్రాలు అది చదివారు. దీని అంతటికి కూడా ఈ ప్రాసెస్ అంతటికి 500 అయితే తీసుకున్నారు. ఈ 5 మినిట్ ప్రాసెస్ కి 500 చాలా ఎక్కువ అనిపించింది నాకు. సరే ఇక బయటకు వచ్చేస్తే ఒక ప్లేట్ లో ఈ బోనంలో పెట్టిన పసుపన్నం పరవన్నం కూడా కొంచెం కొంచెంగా నైవేద్యంగా పెట్టారు. ఇంకా కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్. ఈ పండగ నాకు కొత్త కాబట్టి మొత్తం అంతా రికార్డ్ చేసుకున్నా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను కూడా ట్రై చేస్తా. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్. హైలైట్ ఏంటంటే ఈ జ్యోతి రిటర్న్ వచ్చి స్కూల్లో పెట్టినంత వరకు వెలుగుతానే ఉంది. రిటర్న్ వచ్చేసిన తర్వాత బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ దగ్గర నీళ్లు పోయాలంట. మరి ఎందుకో మాకు తెలియదు కానీ అది జస్ట్ ప్రాసెస్ అని చెప్పారు. ఇంకా మా స్టూడెంట్ మహాలక్ష్మితో కూడా ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. టీచర్స్ తెచ్చిన కొన్ని ప్రసాదాలు అయితే అందరం కూడా పాట్లాక్ చేసుకున్నాం. అదేంటో పండుగ రోజు చేసుకున్న ఏ నైవేద్యం కూడా చాలా టేస్ట్ గా తగులుతుంది. ఇంకా పల్విత్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసి ఈ రోజు ఇట్లా గడిచి